అనే భావంతో అందరూ కూడా చాలా జాలి చూపించారు, ఆడియన్స్ కానీ లేకపోతే హౌస్మేట్స్ కానీ వాళ్ళ ఫాదరు రియలైజ్ అయ్యి ఆవిడని ఫ్యామిలీ వీక్లో కలవడానికి వచ్చాడు చూడు, అని నాకు బాగా అనిపించింది. ఏంటి వాళ్ళ ఫాదర్ సేమ్ విష్ణుప్రియ లాగానే ఉన్నాడు, కొద్దిగా కోల ముఖం అదంతా. ఆయన లోపలికి వచ్చి ఫస్ట్ సారీ ఏం చెప్పాడు చెప్పండి? ఫస్ట్ అయితే నన్ను క్షమించండి, నేను వీళ్ళ అమ్మగారిని ఈవిడ్ని చాలా దూరం పెట్టేశా, చాలా ఇబ్బంది పెట్టా, నాకు దీనికి క్షమాపణ కోరుకుంటున్నా అన్నట్టుగా మాట్లాడడం కొంచెం రియలైజ్ అయినట్టుగా అనిపించింది నాకైతే. ఇక మన టేస్టీ తేజ్ ఉంటాడు కదా, వీడు కుదురున్నాడు కదా, ఇక 100 మందిలో ఉన్నా కానీ వాడి మాట ఖచ్చితంగా వినపడద్దు. మరి ఎలాగా ఎక్స్క్యూజెస్ అయిపోయినాయి కాబట్టి మరి పెళ్లి సంబంధం కూడా మీరు దగ్గరుండి చేయాలంటే చేసేద్దాం, దాని ఏముంది. ఖచ్చితంగా ఆమెకు నచ్చిన మనిషి మెచ్చిన మనిషి వస్తే ఖచ్చితంగా పెళ్లి చేసేద్దాం అన్నాడు. పెళ్లి చేసేయడమే కాదు, ఇక్కడ ఎవరన్నా ఉన్నారేమో కనుక్కోండి ఒకసారి అన్నాడు మన అవినాష్. వీళ్ళందరూ కూడా ఒక గ్రూపు ఫామ్ అయ్యి మన వాళ్ళు మొత్తం కూడా ఆల్రెడీ పృథ్వీ విష్ణుప్రియకి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుంది కదా, దీన్ని బట్టి పోర్ట్రేట్ చేస్తున్నారు బాగా అక్కడ వాళ్ళ ఫాదర్కి. ఇదంతా గేమ్ వరకేలే కానీ బయటకు వచ్చాక ఉంటే చూద్దాంలే అన్నట్టుగా మాట్లాడడం నాకైతే బాగా అనిపించింది. విష్ణుప్రియ ఎవరో లేరు, నాకెవరో రారు, నాకెవరు ఏ తోడు లేదు, నేను ఒంటరిగా పెరిగాను, ఒంటరిగానే పుట్టాను అన్నట్టుగా ఫీల్ అవ్వడం ఇక నుంచి అయినా ఆపాలి. ఈ సింపతి గేమ్ అయితే ఆపేయాలి. ఎందుకంటే ఫాదర్ వచ్చాడు, ఒక అడుగు ముందుకేసాడు, నా కూతురు ఇంత బాగా ఆడుతుంది, సపోర్ట్ చేద్దాం, నా నుంచి బూస్టింగ్ కోరుకుంటుంది అన్నట్టుగా వచ్చి ఆవిడ్ని సపోర్ట్ చేయడం నాకైతే చాలా 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 బాగా అనిపించింది. ఇక్కడి నుంచి అయినా మారి గేమ్లోకి ఆడితే ఎందుకంటే ఎక్కువ వీక్స్ లేదు కాబట్టి గేమ్ ఆడితే మంచిది అని నా ఒపీనియన్.